ఆరోగ్యశ్రీ బచ్చలి ఆకు. బచ్చలి కూర ఆకులు చాలా దళసరిగా ముదురు ఆకుపచ్చ రంగులో మందంగా ఉంటాయి. అందువలన ఇతర ఆకుకూరల కన్నా వీటిని ఎక్కువగా నిల్వ ఉంచగల సామర్థ్యం ఉంటుంది. బచ్చలి చాలా రకాలు. గుబురుగా పొట్టిగా పెరిగి దాన్ని దుబ్బ బచ్చలి లేక మెట్ట బచ్చలి అంటారు. తీగలుగా పాకే బచ్చలిని తీగ బచ్చలి అంటారు. ఆకారంలోనూ రుచిలోనూ ఇవి రెండు దాదాపుగా ఒకే విధంగా ఉంటాయి. ఇవి కాకుండా ఎర్ర బచ్చలి, బాల బచ్చలి, పెద్ద బచ్చలి అను రకములు కూడా ఉన్నాయి. కానీ ఇవి పెద్దగా అందుబాటులో లేవు. సున్నము, ఇనుము, ఫాస్ఫరస్ బచ్చలిలో సమృద్ధిగా ఉంటాయి. 100 గ్రాముల బచ్చలి కూరలో పోషక విలువలు ఈ విధంగా ఉంటాయి. పిండి పదార్థాలు 3.4 గ్రాములు, కొవ్వు పదార్థాలు 0.9 గ్రాములు, మాంసకృతులు 1.9 గ్రాములు, కాల్షియం 60 మిల్లీగ్రాములు, భాస్వరం 10 మిల్లీగ్రాములు, మెగ్నీషియం 80 మిల్లీగ్రాములు, ఇనుము 5.0 మిల్లీగ్రాములు, ఉప్పు 8 మిల్లీగ్రాములు, పొటాషియం 570 మిల్లీగ్రాములు, పీచు పదార్థం 0.6 మిల్లీగ్రాములు, విటమిన్ ఏ, విటమిన్ సి, విటమిన్ కే, విటమిన్ B6, ఫోలేట్, రిబోఫ్లోవిన్ కూడా బచ్చలిలో ఉంటాయి. ప్రయోజనాలు: బచ్చలి చలువ చేయు గుణాన్ని కలిగి ఉంటుంది. బచ్చలిలో ఇనుము అత్యధికంగా ఉంటుంది. అందువలన బచ్చలి కూరను నిత్యం తీసుకుంటే రక్తహీనత నశించి రక్తపుష్టి కలుగుతుంది. బచ్చలి సూప్ నిత్యం తీసుకుంటే అపసవ్యమైన ఋతుక్రమం తదితర ఋతుదోషాలను నివారించవచ్చు. గర్భిణీలు బచ్చలి సూప్ను ప్రతిరోజు తీసుకుంటే గర్భస్రావాన్ని నిర్ధారించవచ్చు. బచ్చలిలో ఉండే ఫోలెట్ గర్భిణీలకు, గర్భాన్ని కోరుకునే స్త్రీలకు ఎంతో మేలు చేస్తుంది. మెదడులో రక్తనాళాలు చిట్లకుండా బచ్చలి సూప్ నివారిస్తుంది. బచ్చలి కూర స్వభావరీత్యా క్యాన్సర్ లేక పుట్టవ్రణాన్ని నిరోధిస్తుంది. బచ్చలి కూర రసం దీర్ఘకాలిక మలబద్ధకాన్ని, మూత్రపిండాల వాపును, అధిక రక్తపోటు, మూత్రనాళాల్లో మంటను నిరోధించే మందుగా ఉపకరిస్తుంది. మూల వ్యాధిని కూడా నయం చేస్తుంది. ఆరోగ్యవంతమైన జీవితం కోసం మనం పాటించాలి కొన్ని నియమాలని. చిన్ని చిట్కాలతో చింతలేని జీవితాన్ని ఎలా గడపాలి అనే దానికి వీక్షిస్తూనే ఉండండి మన ఆరోగ్యం యూట్యూబ్ ఛానల్. మరిన్ని ఆరోగ్య సూత్రాలకు సబ్స్క్రైబ్ చేసుకోండి.